హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్. ఈరోజు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుందాం. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోండి. ఈ ఫోల్డింగ్ మన వైపు వచ్చే విధంగా మడతను వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ చివర ఒక పావించ్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఖర్చు కోసం కింద ఖర్చు కోసం లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ పై వైపు నుంచి జాకెట్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకోవాలి. జాకెట్ యొక్క పొడవు 15.5 ఇంచులండి. హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకొని 16 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ని స్కేల్తో కలుపుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ప్రిన్స్ కట్ కటింగ్ నేర్పిస్తున్నాను, బ్యాక్ పార్ట్ కాదు. ఇప్పుడు లూజ్ వచ్చేసి 10.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హైటు లూజు రెండు మార్క్ చేసాం కదా, దీన్ని బాక్స్ షేప్లో ఇలా డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కదండి, మనం నార్మల్గా ఉన్న లూజ్ కన్నా కింద వైపున 1.5 ఇంచులు లూజ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మనం ప్రిన్స్ కట్ మధ్యలో కటింగ్ చేసి మరలా క్లాత్ని జాయిన్ చేస్తాం కాబట్టి 1.5 ఇంచులు ఇలా డ్రా చేసుకోండి ఎక్స్ట్రా. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, చంక డౌను 6 ఇంచులు. ఇక్కడ కూడా 5.5 ఇంచులు ఉండేలా చూసుకోండి. పైన 5.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 5.5 వచ్చేలా మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి. ఇలా కొలిచి డ్రా చేసుకోవడం వలన చంకలో ముడతలు రాకుండా ఉంటుందండి. ఇలా స్క్వేర్లా బాక్స్ షేప్ ఇచ్చి మధ్యలో కార్నర్లో ఇలా చంక రౌండ్ 1.5కి డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచులు పెట్టాం కదా ఎక్స్ట్రా, ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ పెడితే సరిపోతుందండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజులకి మాత్రమే ఇలా చేసుకోండి. ఇక్కడ 1.5 పైన హాఫ్ ఇంచు సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి జాయిన్ చేస్తాం కాబట్టి కింద పట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉండడం కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టామన్నమాట. ఇప్పుడు చెస్ట్ పాయింట్ అందరికీ ఒకేలా ఉండదండి. ఇక్కడ లూజు చెస్ట్ పాయింట్ కూడా మనకున్న ఆది బ్లౌజు హైట్ని బట్టి చెస్ట్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రిన్స్ కట్కి. ఇప్పుడు అందరికీ ప్రిన్స్ కట్ ఒకే విధంగా కుడితే సెట్ అవ్వదండి. ఇప్పుడు ఇది వచ్చేసి బాగా హైట్ ఉన్న బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి 16 ఇంచులు పెట్టాం కదా హైటు. చెస్ట్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా 10.5 ఇంచులు పెట్టుకోవాలండి. అదే మీడియం హైట్ ఉన్న వాళ్ళకి 10 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ కూడా ఇక్కడ 3 ఇంచులు పెడుతున్నాను, చూసారా? ఇక్కడ డాట్ 3 ఇంచులు పెట్టానండి. హైట్ ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి 10.5 ఇంచులు. ఇది చెస్ట్ పాయింట్ అండి. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కొలవాలి. ఇది హైట్ని బట్టి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ 10.5 పెట్టాను కదా, మీడియం హైట్ ఉన్న వాళ్ళు 10 ఇంచులు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు 9.5 ఇంచులు పెట్టుకోండి చెస్ట్ పాయింట్. నేను ఇక్కడ బాగా హైట్ ఉన్న బ్లౌజ్ అండి ఇది, అందుకని 10.5 పెట్టాను. అమ్మాయి చాలా హైట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, ఇది 3 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి, అంటే 3.5 ఇంచులు. అంటే పైకి వచ్చేసరికి చెస్ట్ దగ్గర గ్యాప్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా పెడతాం. ఇక్కడ కన్నా పైన ఎక్స్ట్రా పెట్టండి, 1/4 ఇంచు సరిపోతుంది. ఇక్కడ కింద 3 పెట్టారనుకోండి, పైన 3.5 పెట్టండి. కింద 3.5 పెడితే పైన 3.5 పెట్టండి. మీకు అర్థమైంది కదా? చెస్ట్ పైన పెంచుకోవాలి. ఇక్కడ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడి నుంచి ఇలా కలిపేసేయండి. ఓకే, ఇప్పుడు చెస్ట్ని బట్టి మార్చేసుకోవాలి. ఇక్కడ తక్కువ చెస్ట్ ఉంటే 1 ఇంచ్ పెట్టండి, మీడియం చెస్ట్ ఉంటే 1.5 పెట్టండి, చెస్ట్ బాగా ఎక్కువ ఉంటే 2 ఇంచులు పెట్టండి. మీకు అర్థమైంది కదా? మీకు చెప్పడం కోసం ఇలా మార్కింగ్ చేశానండి. నాకైతే 1 ఇంచ్ సరిపోతుంది. ఈ అమ్మాయికి చెస్ట్ బాగా తక్కువ, అందుకని 1 ఇంచ్ పెట్టాను. హైట్ వచ్చేసి 2 ఇంచులు. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి. మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచులు పెట్టండి. ఇలా కలిపేసేయండి. ఇలా డ్రా చేయడం వల్ల ప్రిన్స్ కట్ చాలా బాగా వస్తుందండి. అణిగిపోయినట్టు కాకుండా మనకి షేప్లు పెట్టకపోయినా కూడా చాలా బాగా తేలుతుందన్నమాట. ఇక్కడ 1/4 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుని ఇలా కలపండి. మీకు మీడియం చెస్ట్ ఉంటే 1.5 లూజ్ పెట్టండి కిందన, బాగా ఎక్కువ ఉంటే 2 ఇంచులు పెట్టండి. చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ పెట్టండి, కింద సరిపోతుంది గ్యాప్. పైనుంచి అయితే చెస్ట్ పాయింట్ హైట్ పైన కొలవాలంటే మాత్రం వాళ్ళ హైట్ని బట్టి ఉంటుందండి. బాగా హైట్ ఉన్న వాళ్ళకి 10.5 ఇంచులు, మీడియం హైట్ ఉన్న వాళ్ళకి 10 ఇంచులు, బాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 9.5 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నానండి. నేను 6 ఇంచులు పెట్టి మార్క్ చేశాను. ఫ్రంట్ డీప్ వచ్చేసి 6 ఇంచులు. ఇలా స్క్వేర్ అనేది గీసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్నానండి.
ఇక్కడ మనకి నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ అండి ఇది. మీకు అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసేసుకోవచ్చండి కటింగ్ చేసినప్పుడే. ఇలా ఈ విధంగా ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరెన్నో వీడియోస్ మీ వరకు వస్తాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ప్రిన్స్ కట్ వచ్చేసి అందరికీ ఒకే విధంగా కుడితే సెట్ అవుదండి. మన ఆది బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ హైట్ని బట్టి మనం మార్కింగ్స్ మార్చుకుంటూ ఉండాలి. మీకు అర్థమైంది కదా. కింద మార్కింగ్ అయితే 1 ఇంచే పెట్టానండి నేను గ్యాపు. మీడియం చెస్ట్ ఉన్న వాళ్ళు 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2 ఇంచులు పెట్టుకోండి. ఈ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ అన్నాను కదా, అది బాగా హైట్ ఉన్న వాళ్ళు 10.5 పెట్టండి. మీడియం హైట్ ఉన్న వాళ్ళు 10 ఇంచులు పెట్టండి. బాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు 9.5 సరిపోతుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు తెలిసిన మరెన్నో టైలరింగ్ టిప్స్ అని మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతేనండి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఈ విధంగా కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క హైట్ని బట్టి మనం చెస్ట్ పాయింట్ అనేది మార్చుకుంటూ ఉంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.